శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయ నమ. శ్వేతవృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదత. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. అష్టమ స్కందంలో జంబూద్వీప వర్ణన, భారతవర్ష విశిష్టత, ప్లక్షాది ద్వీప షట్క వర్ణన అనేది విందాము. జంబూద్వీప వర్ణన విన్నాము. ఇప్పుడు ప్లక్షాది ద్వీప షట్క అంటే 6 ద్వీపాలు వర్ణన. నారద మహర్షి ప్లక్షద్వీపం కూడా వైశాల్యంలో, పరిమాణంలో జంబూద్వీపంతో సమానంగానే ఉంటుంది. అక్కడ అగ్ని హిరణ్మయుడు, దాని పరిపాలకుడు, ప్రియవ్రత తనూజుడు, సప్తజిహువుడు, యుగ్మజిహుడు అని కానీ అంటారు. ఇతడు తన 7 కుమారులకు ద్వీపాన్ని విభజించి ఇచ్చిన తాను యోగ మార్గంలో భగవంతుని ఆరాధించి ముక్తి పొందాడు. శివుడు యువసుడు, భద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడు అని అతని కొడుకుల పేర్లు. వీరు సప్తవర్షాలకు అధిపతులు. ఈ శుక్లద్వీపంలో అరుణ, నృమ్న, అంగీరసి, సావిత్రి, సుప్రభాతిక, ఋతంభర, సత్యంభర అని 7 నదులు ఉన్నాయి. మణికోట, వజ్రకోట, ఇంద్రసేన, జ్యోతిష్మతు, సుపర్ణ, హరిణ్యష్టీవ, మేఘమాల అని 7 పర్వతాలు ఉన్నాయి. ఇక్కడి నదులలో నీళ్లను దర్శించిన, స్పృశించిన సకల పాపాలు తొలగిపోతాయి. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ సంజ్ఞలతో ఈ ప్లక్షద్వీపంలో చతుర్వర్ణాలు ఉన్నాయి. వీరి ఆయు ప్రమాణాలు 1000 సంవత్సరాలు. వీరంతా వేద విహిత మార్గంలో సూర్యోపాసనలు చేస్తూ ఉంటారు. సూర్యుడు సకల దేవతా స్వరూపుడు. నారద, ఈ ప్లక్షాది పంచద్వీపాలలోనూ నివసించే వారికి ఆయుష్, ఓజస్సు, ఇంద్రియములు, బుద్ధి, బలము సర్వాధికంగా ఉంటాయి. ఇక్షు సముద్రం ఈ ప్లక్షద్వీపాన్ని పర్యవేక్షించి ఉంటుంది. సాల్మలే ద్వీపం ఈ ప్లక్షద్వీపానికి 2 పెద్దది. ఇది సురాసముద్రము పరివేష్టితము. ఇది సాల్మలి వృక్షం మీదనే గరుక్మంతుడు గూడు కట్టుకుని నివసిస్తూ ఉన్నాడు. ప్రియవ్రత పుత్రుడు యజ్ఞబాహుడు ఈ ద్వీపానికి అధిపతి. ఇతడు కూడా ధరామండలాన్ని 7 భాగాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించాడు. సురోచనం, సౌమనస్యము, రమణం, దేవవర్షకం, పారిభద్రం, ఆప్యాయనం, విజ్ఞాతం అని వాటి పేర్లు. శతశృంగం, వామదేవం, కందకం, కుముదం, పుష్పవర్షం, సహస్రశ్రుతి అనేవి 7 పర్వతాలు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే పేర్లతో 7 నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తూ ఉన్నాయి. శృతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర నామధేయాలతో చాతుర్వర్ణ్య విభాగం విరాజిల్లుతూ ఉంటుంది. వీరంతా వేదమయుడైన సోమేశ్వరుణ్ణి ఉపాసిస్తారు. కృష్ణభక్ల కిరణాలతో విరాజిల్లే సోముడు ఇక్కడ సర్వప్రజలకు అధినాయకుడు. సురాసముద్ర పరివేష్టితమైన ఈ సాల్మలే ద్వీపానికి సమీపంలో ఉంటుంది కుశద్వీపం. కుశద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉంది. ఇది సురాసముద్రం కన్నా 2 పెద్దది. ఈ ద్వీపంలో కుశస్తంభం దశ దిశలకు వెలుగులు విరజమ్ముతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే ఈ ద్వీపానికి ఆ పేరు ఏర్పడింది. ప్రియవ్రత తనూజుడు హిరణ్యరేతసుడు దీనికి అధిపతి. ఇతడు కూడా ఈ ద్వీపాన్ని 7 భాగాలు చేసి తన 7 తనయులకు అప్పగించాడు. తనయుల పేర్ల మీద సప్తవర్షాలు ప్రసిద్ధికెక్కాయి. వసు, వసుదాన, దృఢరుచి, నాభిగుప్త, సత్యవ్రత, స్తుత్యవ్రత, వివిక్త,
దేవక నామధేయాలతో ఇవి ప్రసిద్ధాలు. ఈ ద్వీపంలోనూ 7 పర్వతాలు 7 నదులు ఉన్నాయి. చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూట, దేవానీక, ఊర్ధ్వరోమ, ద్రవిణ పర్వతాలు ఉన్నాయి. రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శత్రువింద, దేవగర్భ, ఘృతచ్యుతు, మందమాలిక అనేవి ఇక్కడ నదుల పేర్లు. కుశద్వీపవాసులకు ఈ నదీ జలాలు సకల సంపదలు ప్రసాదిస్తున్నాయి. ఇక్కడి ప్రజలలో కుశల, కోవిద, అభియుక్త, కులక నామధేయాలతో చాతుర్వర్ణ విభాగం ఉంది. వీరంతా అగ్ని ఉపాసకులు. యజ్ఞయాగాదులతో అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. నారాయణ మహర్షి చెబుతూ ఉన్న ద్వీప విశేషాలను శ్రద్ధగా వింటున్న నారదుడు మిగతా ద్వీపాల గురించి కూడా చెప్పమని అభ్యర్థించాడు. మహర్షి కొనసాగిస్తున్నాడు. నారద, ఈ కుశద్వీపానికి అనతి దూరంలో 2 ఇంతలు పెద్దదిగా క్రౌంచ పర్వతం ఉంది. దీని చుట్టూ క్షీర సముద్రము. క్రౌంచ పర్వతం వల్ల ఈ ద్వీపానికి ఆ పేరు ఏర్పడింది. పూర్వకాలంలో కుమారస్వామి తన శక్తి ఆయుధంతో భేదించినది ఈ క్రౌంచ పర్వతాన్నే. ప్రియవ్రత కుమారుడు ఘృతపృష్ఠుడు దీనికి అధిపతి. ఇతడు కూడా దీన్ని 7 విభాగాలు చేసి తన 7 కుమారులకు అప్పగించాడు. ఆ భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ 7 పేర్లతోనే 7 దేశాలు ప్రసిద్ధికి ఎక్కాయి. ఆమ, మధురురోహ, మేఘపృష్ఠ, సుధామక, భ్రాజిష్ట, లోహితార్ణ, వసస్పతి దేశాలు అవి. శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హ, నందన, సర్వతోభద్ర పర్వతాలు, అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, వృత్తిరూపవతి, శుక్ల, పవిత్రవతిక అనే 7 నదులు ఈ ద్వీపంలో ఉన్నాయి. చాతుర్వర్ణాల వారు ఈ నదీ నదాలను సేవిస్తూ భోగభాగ్యాలతో జీవిస్తూ ఉంటారు. పురుష, వృషభ, ద్రవిక, దేవక నామధేయాలతో చతుర్వర్ణ విభజన జరిగింది. వీరందరూ ఆపోమయుడు, అపాంపతి అయిన వరుణ దేవుణ్ణి ఉపాసిస్తారు. ఇత్యాది మంత్రాలతో ఆపహ పురుషవీర్యాహస్త పునం తీర్భూర్భువస్వ తానః పునీతామి వగ్ని స్మృశతమాత్మనాభవ ఇత్యాది మంత్రాలతో స్తోత్రాలతో వరుణుణ్ణి అర్చిస్తారు. ఈ ద్వీపానికి ఆవలగా శాఖద్వీపం ఉంది. దానికి విస్తీర్ణం 32 లక్షల యోజనాలు. దీని చుట్టూ దధి సముద్రం ఉంది. శాఖ వృక్షం కారణంగా దీనికి పేరు స్థిరపడింది. ప్రియవ్రతుడి కొడుకు మేధాతిథి దీని పాలకుడు. తన 7 కొడుకులను 7 భాగాలుగా ఈ ద్వీపాన్ని పంచి అప్పగించి తాను యోగ మార్గంలో ముక్తిని పొందాడు. కొడుకుల పేర్లతోనే రాజ్యాలకు ప్రసిద్ధి వచ్చింది. పురోజవుడు, మనోజవుడు, పవమానకుడు, ధూమ్రానీకుడు, చిత్రరేపుడు, బహురూపుడు, విశ్వదృకుడు అనేవి వారి పేర్లు. ఈ 7 రాజ్యాలకు సరిహద్దులుగా 7 పర్వతాలు ఉన్నాయి. అలాగే 7 నదులు ఉన్నాయి. ఈశాన, ఊరుశృంగ, బలభద్ర, శతకేసర, సహస్రశ్రోతక, దేవపాల, మహాసేన పర్వతాలు ప్రసిద్ధి చెందాయి. అనగా ఆయుర్ధ, ఉభయవృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశ్రుతి, నిజధృతి అనేవి నదుల పేర్లు. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత భేదాలతో చతుర్వర్ణాల వారు ఉన్నారు. వీరందరికీ సర్వాంతర్యామి ఈశ్వరుడు ఉపాస్య దేవత. ఈ శాఖద్వీపానికి 2 రెట్లు పెద్దది పుష్కర ద్వీపము. ఇది శుద్ధోదక సముద్రం పరివేష్టితం. అలాగే అగ్నిజ్వాలలాగా ప్రకాశించే 1,00,000 బంగారు రేకులతో ఒక పుష్కరం అంటే ఒక పద్మం ఉండడం వల్ల ఈ ద్వీపానికి ఈ పేరు వచ్చింది.
ఈ పద్మమే బ్రహ్మదేవుడి ఆసనం. మహర్షులు దీనిని మానసోత్తరం అని పిలుస్తారు. కనుక ఈ ద్వీపానికి మానసోత్తర ద్వీపం అనే పేరు కూడా ఏర్పడింది. ప్రియవ్రత తనూజుడు వేతహోతుడు దీని అధిపతి. ఇతడికి రమణుడు, ఘాతకి అనే ఇద్దరు కుమారులు. అందుకని ఈ ద్వీపాన్ని 2 భాగాలుగా ఆ ఇద్దరికి అప్పచెప్పి తాను తన పూర్వజులలాగానే భగవద్భక్తిపరుడై ముక్తిని పొందాడు. రమణఘాతకి నామాలతో ప్రసిద్ధికెక్కిన ఈ 2 దేశాలకు సరిహద్దుగా ఒక మహాపర్వతం ఉన్నది. దాన్ని అవధగిరి అంటారు. దాని ఎత్తు 1,00,000 యోజనాలు. దాని శిఖరం మీద 4 దిక్కుల 4 పట్టణాలు ఉన్నాయి. అవి ఇంద్రాది దిక్పాలకులకు నివాసాలు. మేరువుకి ప్రదక్షిణం చేసే సూర్యుడు ఈ పర్వతం మీద నుంచే ఉదయిస్తాడు. సూర్యుడంటే సంవత్సరాత్మకంగాను కాలచక్రాన్ని తిప్పే భగవానుడు. మానవులకు సంవత్సర కాలం అంటే దేవతలకు ఒక రేయి, ఒక పగలు. నారద, ఈ పుష్కర ద్వీపవాసులందరూ పరబ్రహ్మోపాసకులు. సకర్మయోగంతో బ్రహ్మతత్వాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఏకాంత మద్వయం శాంతం తస్మై భగవతే నమః అని ఉచ్చరిస్తూ ఉంటారు. ఇక లోకాలోక పర్వతం. నారద, అటుపైన లోకాలోక పర్వతం ఉంది. లోకాలకు అంతరాళంలో ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. మానసోత్తరం నుంచి సుమేరువు వరకు మధ్య భాగంలో బంగారు భూమి ఉంది. అది అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. అక్కడ ప్రాణి అనేది ఉండదు. అందులోకి ప్రవేశించిన ఏ పదార్థము మరింక తిరిగి కనిపించదు. అందుచేతనే అక్కడ జీవరాశి లేదనడం. అందుచేతనే దానిని లోకాలోకం అనడం. లోక అలోకం. ముల్లోకాలకు కట్టకడబడి కొండగా పరమేశ్వరుడు దీనిని కల్పించాడు. సూర్యుడు మొదలుగానే ధ్రువ నక్షత్రం వరకు ఉన్న గ్రహాల కాంతులు ఏవైనా సరే దానికి అనిర్వచనాలుగా ముల్లోకాలకు ప్రసరిస్తూ ఉంటాయి. ఆర్వాచీనాలుగానే ముల్లోకాలకు ప్రసరిస్తూ ఉంటాయి. పరాచీనాలు కానేగారవు. ఎంత ఎత్తైనది అంత విశాలమైనది ఆ పర్వతం. యావదస్తి చ దేవర్షే యంతరం మానసోత్తరాత్ సుమేరోస్తావతి శుద్ధ కాంచనీ భూమిరస్తి దర్పణోదరతుల్య సా సర్వప్రాణి వివర్జిత. యస్యాం పదార్థః ప్రహితో నకించిత్ త్రచ్యుతీయతే. అతః సర్వప్రాణి సంఘరహిత సా చ నారద. ఈ లోకాలోక ఇది వ్యాఖ్యా యదత్ర పరికల్పిత. లోకాలోకాంతరే చాస్య వర్తతే సర్వదా స్థితి. ఈశ్వరేణ సలోకానాం త్రయాణమతంగకృతః సూర్యాదీనాం ధ్రువాతానాం రశ్మయో యద్వాసావద్యవా రశ్మయో యద్విషాదిహ అసర్వాచీ నశ్చిత్రీన్ లోకానాతత్వనానః కదాపి పరాచీ నత్వభాజో హీన భవంతి చ నారద. తావదున్న హనాయః హనాయామః పర్వతేంద్రో మహోదయ. నారద, 50 కోటి విస్తీర్ణమైన ఈ భూగోళంలో లోకాలోక పర్వతం 4వ వంతు. ఆ పర్వతం మీద 4 దిక్కుల 4 దిగ్గజాలను నిలబెట్టాడు.
బ్రహ్మదేవుడు. వృషభము, పుష్పచూడము, వామనము, అపరాజితము అని వాటి పేర్లు. ఇవే సమస్త లోకాలకు స్థితి హేతువులని పెద్దలు చెబుతున్నారు. వీటికి తక్కిన విభూతులకు శక్తి సామర్థ్యాలను, సత్వ ఐశ్వర్యాలను అందిస్తూ అష్టసిద్ధి సమేతుడే విశ్వస్కేనాది పరివృతుండైన భగవంతుడు శ్రీహరి విరాజిల్లుతూ ఉంటాడు. సకల లోకాలకు శుభం కలిగించడం కోసమే నాలుగు చేతులలోనూ 4 ఆయుధాలను ధరించి ఉంటాడు. కల్పాంతం వరకు అదే వేషంతో ఉండి సనాతనం. సమాయా విరచితమైన ఈ విశ్వం అందరికీ వెలుపల లోపల కూడా ఉంటుంది. వెలుపల ఉండేది లోకం, లోపల ఉండేది అలోకం. సూర్య చంద్రాది గ్రహాలు గతిభేదాలు. అటుపైన అంతా శుద్ధాకాశం. ఈ బ్రహ్మాండానికి మధ్యలో సూర్యుడు, సూర్యాండానికి మధ్యగోళానికి మధ్య 25 కోట్ల, సూర్యాండానికి భూగోళానికి మధ్య 25 కోట్ల యోజనాల దూరము. మృతమైన అండం నుంచి జన్మించాడు కనుక సూర్యుని మార్తాండు అంటారు. హిరణ్యాండం నుంచి అంటే బంగారు గుడ్డు నుంచి ఆవిర్భవించిన వాడు కనుక హిరణ్యగర్భుడని అంటారు. సూర్యుడి వల్లనే ఈ బ్రహ్మాండంలో ఆకాశమని, దిక్కులని, భూమి అని, స్వర్గము అని, నరకమని, పాతాళమని విభజనలు ఏర్పడుతున్నాయి. ఆయా చోట్ల ఉండే దేవ, తిర్యక్, మనుష్య, సరీసృప తదితరుల అధికమైన సకల జీవకోటికి సూర్యుడే ఆత్మ, సూర్యుడే చూపు, సూర్యుడే వెలుగు, సూర్యుడే ఈశ్వరుడు. నారద, ఇదంతా భూమండల సన్నివేశం. దీనికి ఊర్ధ్వభాగాన ఉన్నదానిని మనం దివము అంటాం. ఇది 2 దళాల చిగురు, 2 చేటల జంట. శూన్యమే అనుసంధానం. రెండింటికి నడిమ భాగాన శూన్యాంతరాళంలో సూర్యభగవానుడు తన వెలుగులతో ముల్లోకాలను ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఉత్తరాయణంలో సూర్యుడు గతిమాంద్యం పొందుతాడు. అది ఆరోహణ స్థానం, అందుకని పగటిపూటలు దీర్ఘంగా ఉంటాయి. దక్షిణాయనంలో సూర్యుడి గమనం వేగం సాగుతుంది. ఇది అవరోహణ స్థానం, అందుకని పగటిపూటలు నిడివి తగ్గుతాయి. విషువత్తులో మాత్రము సమగతిలో ఉంటాడు. అప్పుడు పగలు రేయి సమానంగా ఉంటాయి. దీనిని రాశిక్రమంలో చెప్పాలంటే మేష తులారాశులలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు విషవత్తు అహోరాత్రాలు సమానంగా ఉంటాయి. వృషభం మొదలుకొని కన్యారాశి వరకు 5 రాశుల్లోనూ సంచరిస్తూ ఉన్నప్పుడు పగళ్ళు దీర్ఘంగా, రాత్రులు హ్రస్వంగా ఉంటాయి. వృశ్చికాది పంచరాశులలో మీనరాశి వరకు ఉన్నప్పుడు పగళ్ళు హ్రస్వంగా, రాత్రులు దీర్ఘంగా ఉంటాయి. నారద, ఇలా సూర్యుడికి శీఘ్ర మంద సమగతులు 3 ఉంటాయి. గ్రహాలకు అన్నింటికీ త్రివిధ స్థానాలు ఉన్నాయి. జరద్గవం మధ్యమ స్థానము, ఐరావతము ఉత్తర స్థానము, వైశ్వానరము దక్షిణ స్థానము. ఒక్కొక్క స్థానంలోనూ 3 వీధులు ఉన్నాయి. వృషభ వీధి, గోవీధి, జరద్గవ వీధి అనేవి 3 జరద్గవ స్థానానికి, నాగ, గజ, ఐరావత వీధులు ఉత్తర స్థానానికి, అజ, మార్గి, వైశ్వానరి అనే వీధులు దక్షిణ స్థానానికి ఉన్నాయి. అశ్వని, భరణి, కృత్తికలు నాగవీధి, మృగశిర, రోహిణి, ఆర్ద్రులు గజవీధి, పుష్యమి, పునర్వసు, ఆశ్లేషలు ఐరావత వీధి, పొబ్బ, ఉత్తర మఖలు వృషభ వీధి, హస్త, చిత్త, స్వాతి ఇవి విగోధి, జ్యేష్ఠ, విశాఖలు అనురాధలు జారద్గ వీధి.
జార్గ జారగ్గవి వీధి, మూల ఉత్తరాషాఢ పూర్వాషాఢలు అజవీధి, శ్రవణ ధనిష్ట శతభిషలు మృగవీధి, పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతులు వైశ్వానరి వీధి, ఉత్తరాయణంలో యుగక్షాంతర్నిబద్ధాలు వాయురూపాలు అయిన పాశాలను లాగిపట్టుకోవడం వల్ల సూర్యమండలానికి అంటే సూర్యుని యొక్క రథానికి గతి మందగిస్తుంది. దీన్ని ఆరోహణం అంటారు. అందుకనే పగళ్ళు నిడివిగా రాత్రులు కురచగా ఉంటాయి. దక్షిణాయనంలో బహిర్మండల గతి కాబట్టి పగ్గాలను వాయుపాశాలు వదిలిపెట్టడంతో శీఘ్రగతి ఏర్పడుతుంది. దీన్ని అవరోహణం అంటారు. అందుకని పగళ్ళు నిడివి తగ్గి రాత్రుళ్ళు నిడివి పెరుగుతాయి. వైషవంలో పాశాలు సమంగా ఉండడం వల్ల రేయింబౌళ్ళు సమానంగా ఉంటాయి. ఇది మధ్యమండల గతి. ఈ గమన విశేషాలకు ధ్రువస్థానం కీలకం. మేరువు మీద తూర్పు దిక్కున ఇంద్రపట్టణం ఉంది. దానికి ఐంద్రి అని పేరు. దక్షిణంలో యమాధిష్ఠితమైన సంయమనీపురము, పశ్చిమాన వరుణదేవుడి నిమ్లోచనీపురము, ఉత్తరాన కుబేరాధిష్ఠితమై విభావపురి ఉంటాయి. సూర్యుడు ఐంద్రీపురంలో ఉదయించి మధ్యాహ్నానికి సంయనీయపురం చేరి నిమ్లోచనీపురంలో నిమీలనం చెందుతాడు. విభావరీపురంలో రాత్రి గడుపుతాడు. ఇలా ఈ 4 పట్టణాలు సూర్యుడి గమనానికి నిమిత్తాలు. మేరుపర్వతం మీద ఉన్న వారికి సూర్యుడు ఎప్పుడూ ఆకాశ మధ్యగతుడయ్యే కనబడుతూ ఉంటాడు. తూర్పున అంటే ఇంద్రపురంలో ఉదయిస్తున్నప్పుడు తక్కిన 3 పురాలను ఈశానాగ్నేయ కోణాలను స్పృశిస్తాడు. కోణంలో ఉన్నప్పుడు ఈ 2 పురాలను 3 కోణాలను స్పృశిస్తాడు. నారద మహర్షి ఎవరికి ఎటువైపున సూర్యుడు మొదటగా కనిపిస్తాడో వారికి అది తూర్పు ఉదయ దిశ. ఎటువైపున తిరోధానం చెందుతాడో అది పడమర అస్తమయ దిశ. నిజానికి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు. దర్శన అదర్శనాలను బట్టి వీడిని మనం కల్పించుకున్నాం. అతడు నిత్యుడు. అన్ని దీవుల వారికి మేరువు ఉత్తరంలోనే ఉంటుంది. సూర్యుడి దర్శనాదర్శనాలను బట్టి తూర్పు పడమరలో ఏర్పడితే సూర్యుడికి వామభాగాన మేరుపర్వతం ఉంది అని పెద్దల నిర్ణయం. అందుచేత రవిబింబానికి ఎడమవైపు ఉత్తర దిక్కు, కుడివైపున దక్షిణ దిక్కు. సూర్యుడు తూర్పున ఐంద్రిలో ఆవిర్భవించి దక్షిణ దిశకు వచ్చేసరికి 15 గడియల కాలం పడుతుంది. 2,32,75,000 యోజనాల దూరం గడుస్తుంది. అక్కడ నుంచి పడమటికి అంతే దూరాన్ని అంతే సమయంలో చేరుకుంటాడు. సూర్యరథం ఒక ముహూర్త కాలం సమయంలో 34,800 యోజనాలు ప్రయాణిస్తుంది. ఒక దివారాత్రంలో 9 కోట్ల యోజనాలు ప్రయాణిస్తుంది. ప్రవాహము అనే వాయువుతో నిండి ఈ సూర్యుడు తన నక్షత్ర గ్రహ పంతులతో కలిసి కదులుతూ ఉంటాడు. ఇతడు కాల మార్గ ప్రదర్శకుడు, ఋతుకర్త, దివాకరుడు, ద్యుమణి, చంద్రాది గ్రహాలు, నక్షత్రాలు ఇతడితోనే ఉదయిస్తూ ఉంటాయి. ఇతడితోనే అస్తమిస్తూ ఉంటాయి. ఈ సూర్యుడి రథానికి ఒకే ఒక చక్రం ఉంది. దానికి 12 ఆకులు, 3 అడ్డలు, 6 పూటీలు ఉంటాయి. దీన్నే కవులు సంవత్సరాత్మకం అంటారు. అది తిరిగే అక్షము మానసోత్తరీయంలో మేరు శిఖరం మీద ఉంటుంది. 2వ అక్షము ధ్రువ నక్షత్రం మీద. ఈ రథము ఆ అక్షంలో గానుగలాగా తిరుగుతూ ఉంటుంది. తైలకార యంత్రేణ చక్రసామ్యం పరిభ్రమన్. దీనికి 7 ఛందస్సులే సప్తాశ్వాలు. గరుక్మంతుని అన్నగారైన అరుణుడు ఈ రథానికి సారథి. దీనినొక
కాడికి రథానికి మధ్యలో ఉండే భాగం అన్నమాట. దీనిని ఒక 36 లక్షల యోజనాల పొడుగు ఉంటుంది. దీని నొగ కాడికి రథానికి మధ్యలో ఉండే భాగాన్ని నొగ అంటారు. 36 లక్షల యోజనాల పొడుగు ఉంటుంది. బొటకనవేలి కణుబంతటి ఆకారాలు కలిగిన వాలకిల్యులు 60,000 మంది ఈ రథంలో ఉండి నిరంతరము సూర్యుని వేదమంత్రాలతో స్థుతిస్తూ ఉంటారు. ఇంకా తక్కిన మునులు, గంధర్వులు, అప్సరసలు, నాగజాతి వారు, దైత్యులు నెలకు 7 చొప్పున సూర్యుడిని స్థుతిస్తూ ఉంటారు. నారద, ఇంకా చంద్రాది గ్రహాల గమనం గురించి చెబుతాను, ఆలకించు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. వీరి గతులను బట్టి మానవులకు శుభాశుభ నిదర్శనాలు లభిస్తూ ఉంటాయి. కుమ్మరి చక్రం తిరుగుతూ ఉండే దాని మీద వాలిన కీటకాలు కూడా తిరిగినట్టు సూర్యుడితో కలిసి ఈ కాలచక్రంలో గ్రహరాశులన్నీ తిరుగుతూ ఉంటాయి. మేరువుకి ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. స్వకీయము, పరరాశి సంచారము అని గ్రహాలకు అన్నింటికి 2 గతులు ఉంటాయి. ఆదిపురుషుడు, భగవానుడు, లోకభావనుడు, నారాయణుడు, అఖిలాధారుడు అయిన సూర్యుడు లోకాలకు శుభం కలిగించడం కోసం కర్మ విశుద్ధి నిమిత్తము త్రయీమయుడే తనంతట తాను ఇలా సంచరిస్తూ ఉంటాడు. వసంతాది ఋతువులకు ఆయా లక్షణాలను ప్రసాదిస్తూ ఉంటాడు. శ్రద్ధాభక్తులతో అర్చించేవారు, యజ్ఞయాగాదులు చేసేవారు, శ్రేయస్సులు పొందుతున్నవారు కాలచక్రగతుడే 12 రాసులలోనూ సంచరిస్తూ 12 నెలలను కల్పిస్తున్నవాడు. ప్రతి మాసానికి శుక్ల కృష్ణ పక్షద్వయం ఉంటుంది. దివారాత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలలో సపాద నక్షత్రద్వయానికి ఒక రాశి అని పేరు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, అంటే 9 పాదాలు ఒక్కొక్క రాశి. అశ్విని, భరణి, కృతిక మొదటి పాదము, అంటే మేషరాశి మొదలు. సంవత్సరంలో 6వ అంశానికి ఒక ఋతువు అని పేరు, అంటే 2 నెలలు. 3 ఋతువులు ఒక అయినము, ఉత్తరాయణము, దక్షిణాయనము అని సంవత్సరానికి 2 భాగాలు. సూర్యుడి మంద శీఘ్ర సమగతులను బట్టి సంవత్సరాల్లో 5 రకాల భేదాలు ఉన్నాయి. సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, యద్వత్సరము అని వాటి పేర్లు. చంద్రుడు సూర్యరశ్మికి 1,00,000 యోజనాల దూరంలో ఊర్ధ్వంగా ఉన్నాడు. ఇతడు ఓషధీనాథుడు. పక్షద్వయంతో మాసకాలాన్ని భుజిస్తాడు. ఇతడు సూర్యుడి కన్నా శీఘ్రగతి. ఇతడు ఆయా నక్షత్రాలతో కూడి ఉండడం కారణంగా 12 మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి. పెరుగుతూ ఉన్న కళలతో దేవతలకు, క్షీణిస్తూ ఉన్న కళలతో పితృదేవతలకు ఇతడు ప్రీతిని కలిగిస్తూ ఉంటాడు. సూర్యుడు హాస్కరుడైనట్లే చంద్రుడు రాత్రికారకుడు. సర్వజీవకోటికి ఇతడే ప్రాణము, ఇతడే జీవనము. ఇతడు ఒక్కొక్క నక్షత్రంతోనూ 60 గడియల కాలం ఉంటాడు. 2 రోజుల ఒక్క పూటలో రాశి గడుస్తాడు. సూర్యుడికి సంవత్సరం పట్టే కాలచక్రాన్ని ఇతడు 12 రోజులలో పరిభ్రమిస్తాడు. ఇతడు అమృతధాముడు, మనోమయుడు, అన్నమయుడు, పితృ మనుష్య సరీసృప తరులాది సర్వకోటి ప్రాణులకి ప్రాణప్రదుడు, ఆప్యాయనశీలుడు కనుక ఇతడిని సర్వమయుడు అంటారు. ఈ చంద్రుడికి 3,00,000 యోజనాల దూరంలో మేరువుకి ప్రదక్షిణంగా భూచక్రం తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలన్నీ ఈ భవచక్రంలో సంచరిస్తూ ఉంటాయి.
అభిజిత్తు కూడా అక్కడే ఉంటుంది. దీనిలో కలిపి నక్షత్రాల సంఖ్య 28. ఇక ఈ నక్షత్రాల గమనాన్ని వచ్చే భాగంలో తెలుసుకుందాము. స్వస్తి. శ్రీ జగదంబిక అర్పణమస్తు.